హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి వెజ్ హక్కా నూడిల్స్. 2 minutes మ్యాగీ లాగా ఈ 2 minutes వెజ్ హక్కా నూడిల్స్ కూడా తయారైపోతుందండి. వితౌట్ సాసెస్ ప్రిపేర్ చేశాను. ఎలా అన్నది చూసేద్దాం. రండి చూసేద్దాం. నేను ముందుగా ఈ వెజ్ హక్కా నూడిల్స్ తీసుకున్నానండి శాచెట్. ఇందులో ఏమి మనకి పౌడర్ అనేది ఏమి ఇవ్వరు, ఓన్లీ నూడిల్సే ఉంటాయి. ఇది ఏ సూపర్ మార్కెట్స్లోనే మీకు దొరుకుతుంది. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని లేదా బౌల్ కానీ అందులోకి 3 to 4 glasses ఆఫ్ వాటర్, చిటికెట్ సాల్ట్, అలాగే 1 spoon ఆఫ్ ఆయిల్ వేసి ఈ నూడిల్స్ అనేది మీకు ఎన్ని కావాలనేది చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. వేసుకొని కొద్దిగా పొంగు రానివ్వాలి. పొంగు రానిచ్చాక ఒకసారి కట్ చేసుకొని చూడండి, ఓవర్ కుక్ అయితే చేయొద్దు. అది అయిపోయిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసేసేయండి. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పైన పోసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అనుకున్నామనుకోండి, ఎందుకంటే మనకి స్టిక్కీగా అంటుకోకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం జస్ట్ వాటర్ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేస్తాము, కొంతసేపు చల్లారాక గట్టిగా అయిపోతాయి, పొడి పొడిగా రావన్నమాట. సో అందుకని ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని స్లైసెస్ కానీ కట్ చేసుకోండి. ఆనియన్ స్లైసెస్ చేసుకున్నాము. తర్వాత క్యాప్సికమ్ కూడా ఇలా స్లైసెస్గా చేసుకోవాలి. తర్వాత అల్లం అన్నమాట, కొద్దిగా తీసుకోండి అల్లము. అలాగే జింజర్ కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజ్ కూడా పొడుగ్గానే కట్ చేసుకోండి, స్లైసెస్ లాగా, చిన్న పీసెస్ కాకుండా. నేను చూపించిన విధంగానే అన్ని వెజిటేబుల్స్ కూడా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే నూడిల్స్కి మనం చిన్న ముక్కలుగా కాకుండా ఇలా స్లైసెస్గా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. సో ఆ తర్వాత మనం గార్లిక్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్నీ స్లైసెస్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ హీట్ ఎక్కే లోపల నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 to 3 spoons ఆఫ్ ఆయిల్, తర్వాత జింజర్, గార్లిక్, అలాగే మిర్చి ఒక 2 వేసుకున్నాను. ఇది మాత్రం ఫ్రైడ్ రైస్ కానీ మనకి నూడిల్స్ కానీ అన్నీ హై ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఏమో ఇంకా 1 by 1 వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ వేసుకోవాలి. నేను కొంచెం 1 కప్పే తీసుకున్నాను. మీరు తీసుకునే నూడిల్స్ క్వాంటిటీని బట్టి మీరు వెజ్జీస్ అనేవి తీసుకోండి. సో ఈ వెజ్జీస్ అయితే కంపల్సరీ, ఇంకేం వెజ్జీస్ అయితే నాకు తెలిసి నూడిల్స్లో వేయరు. సో తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని పైన కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. సో అలా కావాలి పిల్లలు, అలాగే స్పైస్ తినని వాళ్ళు ఉంటే అలాగే తినేసేయండి. లేదు నార్మల్గా తింటాము అనుకుంటే మన దగ్గర నూడిల్స్ మసాలా, వెజ్ హక్కా నూడిల్స్ మసాలా పౌడర్ ఉంటుంది, అది నా దగ్గర ఉంది. నేను అది వేసుకొని ఒక 2 sachets వేసుకున్నాను. సో కొద్దిగా క్వాంటిటీ తక్కువ ఉన్న వాళ్ళకి 1 sachet అయితే సరిపోతుంది. వేసుకొని పైన ఒక 2-3 drops ఆఫ్ వాటర్ వేసుకొని అది కలుపుకోండి. ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది కదా, అది కలవదనమాట. అందుకని వాటర్ వేసి కలుపుకొని మొత్తంగా మనము ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకొని పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి హక్కా వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, త్వరగా మీ ఇంట్లో చేసేసుకొని తినేసి ఎలా వచ్చిందన్నది నాయకీస్ కిచెన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 subscribersకి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ నాయకీస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్.